Really survive. If you read, if you need to go the best to really survive. కీర్తనలు 24వ కీర్తన 3 నుంచి 5 వచనాలు మనమందరం కలిసి చదువుతాం. కీర్తనలు 24 3, 4, 5 వచనాలు మనమందరం కలిసి చదువుతాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టు, కపటంగా ప్రమాణం చేయు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయంలో కలిగిన వాడు. యెహోవా నా ఆశీర్వాదం, రక్షకైన దేవుని ప్రభు యొక్క సహాయం కొరకై మరలా ప్రభు వైపు చూస్తాం. ప్రియ తండ్రి, స్తోత్రములు మరలా మీ పాదం మీదకు తిరిగి వస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి వరకు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధి మాతో నడిపించి దేవా బలవర్తమాన విషయంలో సహాయం దయచేయండి. నిలబడుచున్న నిష్ఠుడైన దాసుని చాటున మరుగుపరచండి. నా నోటి మాట హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం సహాయం దయచేయండి. వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. నిద్ర మత్తు నుండి దూరపరచండి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూసినట్లు మా కన్నులు తెరవండి. మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. దేవా దయ చూపించండి, సహాయం దయచేయండి. కనికరిస్తురమ్మని ఈ సమయాన్ని మాకు ఆశ్రయం దీవెనకరంగా చేయండి. మా బంధించిన బలకై స్తోత్రంలో యోగ్యమైన రీతిలో పాల్గొని కృప చూపించండి. సహాయం దయచేస్తున్నాం. యేసు వస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనలు 24వ అధ్యాయంలో అది క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. 3వ వచనం చూసినట్లయితే 24 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో క్వశ్చన్ చేస్తుంటున్నాడు. కాబట్టి బల్ల అనేది కూడా ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలా? ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మీరే వచ్చేకి ఆన్సర్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరే రుద్దుకోవాలి. కాబట్టి మనం వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క హృదయ స్థితి అనేది మనకి దేవుడు చూపించేవాడుగా ఉంటాడు. మన యొక్క భౌతిక రూపాన్ని మనం చూసుకోవటానికి అర్థాన్ని వాడతాడు. అంటే మన హృదయాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతమును ఎక్కదగిన వాడు ఎవడు? రెండోది ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? నిద్రపోయేవాళ్ళంటే పక్కన లేపండి, ప్రాబ్లం లేదు. కొంచెం అట్ట తట్టండి, వాళ్ళు లేస్తారు. కాబట్టి నిద్ర చాలినప్పుడు నిద్రపోతారు, తప్పే లేదు. మనం ఇక్కడ సిద్ధపడి రావటానికి చాలా చాలా టైం లేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచి దర్దాపుగా ఇక్కడికి రావటానికి నా యొక్క జర్నీ చూసినట్లయితే 120 ఇక్కడి నుంచి ఒక ఒంగోలు టు నెల్లూరు 150
దాదాపుగా 300 కిలోమీటర్లు, 200 చిల్లర, 260, 50 పైన ట్రావెల్ చేసి వచ్చాం. కాబట్టి బైక్ ప్రయాణం మీద వచ్చాం, బస్సు ప్రయాణం ఎక్కాం, ఆటో ఎక్కాం, లారీ అది ట్రైన్ ఎక్కాం. ఇట్లా మారుకుంటా వచ్చాం. వస్తే నాకు నిద్ర రావాలి. లాస్ట్ సండే సింగరాయకొండ లోకల్లోనే ఈ ఆరాధన వర్తమానం అయిపోయినాక నాకు తెలియకుండా నాకు నిద్ర వచ్చేసి, మా పాప వచ్చి, డాడీ నిద్రపోవద్దులే అంటే ఆత్మ సిద్ధమే, శరీరం నిద్రపోవకండి. మనుషుడు 8 గంటలు నిద్రపోవాలి. మేము వచ్చేలేక ఇక్కడ మందిరంలో దరిదాపు ఒక సిస్టరు, ఇద్దరు సిస్టర్లు, 2 బ్రదర్స్, 3 బ్రదర్స్ ఉన్నారు. అందరు లేట్గా రావటం అనేది దేవుడికి అది మనం లెక్క చెప్పవలసిన విషయం. యాక్చువల్లీ ఈరోజు గవర్నమెంట్ ఎగ్జామ్ జరుగుతున్నట్టు. సో నేను 5 గంటలకు బస్సు స్టాండ్కి వచ్చినట్లయితే 2 బస్సులు ఫుల్ ఎక్స్ప్రెస్ నిండినాయి. నేను అట్లా ఆగలే. ఎప్పుడు ఆ స్టాప్లో ఆపుతారు. మరలా ఇక్కడ లేదని 8:15కు ఒంగోలు రావాలి. 120 కిలోమీటర్స్ నుంచి రావాలి 8:15కు ఒంగోలు. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ బైక్ తీసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ బస్సు ఎక్కాను పొదిల్లో. చూడండి, మీకు అంత రిస్క్ లేదా అనుకుంటా. మీకు లోకల్లోనే ఉన్నారు కాబట్టి టయానికి రావటంలో చాలా, ఎందుకంటే దావీదు అంటాడు, నేను కూర్చుండుట ప్రతిదీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? మేము చూస్తున్నాం, దేవుడు కూడా చూస్తున్నాడు. కాబట్టి యెహోవా కార్యం ఇది, ఆయన దినం, పరిశుద్ధ దినం. మనం సిద్ధపడి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములలో. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలములలో, పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడుంది పరిశుద్ధ స్థలం? కాబట్టి పరలోకమే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం నిలవాలంటే, దాంట్లో ప్రవేశించాలంటే కొన్ని ఇక్కడ 4 విషయాలు మనం ఉన్నాయి. 4వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మొదటి విషయం, ఈ 4 విషయాలు మనం ధ్యానించుకొని బలంలోకి వెళ్దాం. మొదటి విషయం అయింది, వ్యర్థమైన దాని యందు ఏం చెట్టకూడదంట, మనసు పెట్టకూడదు. వ్యర్థం అనేది ఏంటిది? ప్రసంగి చెప్తున్నాడు. చదవండి, ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఎవరు ఈ ప్రసంగి? ఎవరు? సొలొమోను చెప్తున్నాడు. అంతా ఆయన అనుభవించి రాసినాడు. వ్యర్థము ఏం చెప్తున్నాడు? లాభమేమి. చాలు, 14వ వచనం చదవండి అదే అధ్యాయంలో. అన్నిటినీ నేను చూచి తిని అవి అన్నీ సూర్యుని కింద అంటే క్రియలు, సూర్యుని క్రింద అంటే జరిగే ప్రతి క్రియ వ్యర్థం అంటున్నాడు. అంటే ఏది వ్యర్థం కాదని చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ ప్రయాస క్రీస్తునందు అది వ్యర్థం కాని ఒకటి ఉంది, మీ ప్రయాస క్రీస్తునందు. కాబట్టి మనం వ్యర్థమైనది సంపాదించుకోవాలా,
వ్యర్థం కాంతి సంపాదించుకోవాలి. చెప్పండి చెప్పండి. అందుకే మనం బ్రతికున్న దినాలలో మనము మన యొక్క జీవనోపాధి కొరకు ఒక పని అనేది ఉంటుంది. రెండో పని ప్రభు పని కూడా ఉంటుంది. నేను బస్సులో కూర్చున్నా, వచ్చేటప్పుడు ఏమండి మీరు పాస్టరా అన్నాడు. యాక్చువల్లీ నేను యాజ్ ఏ బ్యాంక్ మేనేజర్, దాంతోపాటు ఏం చేస్తున్నాను, సరే ఆయనకు పాస్టర్ లెక్క కనిపించాను. అవునండి పాస్టర్ నేనండి అంటే దేవుడి పని చేసే వాళ్ళని ఏమంటారు? దాని ప్రకారం కాకుండా రాజులైనా అంటే యాజక సమూహం అంటే ఎవరు చెప్పండి? యాజక సమూహం అంటే ఎవరంటే పాస్టర్ గుంపే. ఆయనకు అట్ట కనిపించింది, అవునండి పాస్టర్. మళ్ళీ నేను బ్యాంక్ మేనేజర్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? పాస్టర్ అంటే పాస్టర్, ఓకే. సో ఇక్కడ మీ ప్రయాస క్రీస్తునందు. కాబట్టి మనం బ్రతికి ఉన్న దినాలలో ముఖ్యంగా ప్రయాస అనేది ఎప్పుడు పడాలండి చెప్పండి? యవన కాలమందు తన కాడి మోయట నరునికి ఎందుకట? వయసు అయిపోతే మనం పరిగెట్టలేము, ప్రయాణించలేము, కూర్చోబడలేము, నిల్చోలేము. అంతా రిస్క్, చాలా రిస్క్. సో మనము మన యొక్క మీ ప్రయాస క్రీస్తునందు. సో మనం ఫోకస్ అనేది వ్యర్థమైన దాని యందు ఏం చేయకూడదు చెప్పకూడదు, మనస్సు పెట్టకూడదు. చూసినట్లయితే పిల్లల చేతులలో మొబైల్ ఉంటుంది, చూస్తాడు. ఒకడు పబ్జీ ఆడుతుంటాడు, వాళ్ళనే వాడే మాట్లాడుతుంటాడు తిక్కోడు లెక్క. మనుషులతో కలవండి, మనుషులతో మాట్లాడండి, వాళ్ళతో స్నేహం చేయండి. ఒక్కటి కాదు, చాలా 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 వ్యర్థం. ఇంకా చూడండి, ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం గమనించాం. నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనదిగాను. కాబట్టి సొలొమోను గారు చాలా జ్ఞానవంతుడు, దేవుడే మరి వివేకం ఏమంటే ఆయనతో వివేకంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి సమస్తమును వ్యర్థం అంటున్నాడు. అయితే గాలికి ప్రయాసపడినట్టుగా సూర్యుడి కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనపడాడు. అది మన యొక్క దీన్ని బట్టి మనకు 26వ వచనాన్ని కూడా చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచి వాణిగా ఉండువానికి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఎవరు నిర్ణయిస్తాడు? పోగు చేసే పని, నిర్ణయించే పని ఎవరికి ఇస్తాడట? చూడండి, కొంతమందికి రెస్టే ఉండదు, ప్రార్థనలకు రండి టైం లేదన్న అంటే ఏంటిది? పని పని పని. పిల్లరా, పరలోకంలో ఏమైనా పని ఉంటుందా చెప్పండి? సరే ఉంటుంది, చేసుకో. అందుకే ప్రభుత్వం వారు కూడా ఎన్ని గంటలు పని పెట్టినారు? ఎన్ని గంటలు పని చేయాలా? 8 అవర్స్. 8 అవర్స్ పని చేయాలి. 8 అవర్స్ పని చేస్తే బాడీ అనేది మనం శరీరంగా పని చేయగలం. 8 అవర్స్ నిద్ర, 8 అవర్స్ పని, 16 గంటలు పోయాయి. మిగతా 8 అవర్స్ ఉంటాయి. దాంట్లో కొంచెం దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఏం చేయాలా చెప్పండి?
చెప్పండి. వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నాం. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. వ్యర్థమైన నీ సమయాన్ని వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదని దేవుడు వాక్యం అనేది హెచ్చరిస్తుంది. నువ్వు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టావనుకో, ఆయన పైన క్వశ్చన్ రెండు ఉన్నాయి. ఏంటి? ఆయన కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయలేం, నిలబడలేం. ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే మనకు శక్తి అవసరమైనది, మనకు బలం అవసరమైనది. కాబట్టి దేవుడు వాక్యం అనేది శక్తినిస్తుంది, ప్రార్థన అనేది శక్తినిస్తుంది. మన ఆత్మీయంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన రహస్య పాపాలు ఏం చేయబడతాయి. మనం ప్రార్థన చేయకుండా అట్టనే ఉన్నామనుకో, మన పాపాలు మనకి తెలుస్తాయా? చెప్పండి, తెలియదు. దేవుడు వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. రెండవది ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు తెలుస్తుంది. అందుకే ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఒకటి నేర్చుకోవాలా. వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదంట? మనస్సు పెట్టకూడదు. వ్యర్థం అనేది చెప్పేది లోకాన్ని దృష్టిస్తుంటుంది. సొలొమోను అనే వ్యక్తి అన్నీ అనుభవించిన తర్వాత నా యొక్క కాలంలో రాసినటువంటిది. మరి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అది కూడా వ్యర్థమే అంటున్నాడు. అంటే ఆ కాలంలో, రాజరిక కాలంలో అది కరెక్టే. అయితే ఈ కాలంలో అది మారిపోయింది. కాబట్టి ప్రియులారా, రెండోది అదే ఇంకొక విషయం చూస్తాం. వ్యర్థమైన దాని యందు మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించాలి. మొదటి యోహాను, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోక్తం, తండ్రి వాళ్ళు, ఇది వ్యర్థమే. కాబట్టి లోక ఫోకస్ అనేది శరీరాశ. కాబట్టి అది సాటిస్ఫాక్షన్ కాదు. నేత్రాశ, అది సాటిస్ఫాక్షన్ అవుతుందా? కాదు. జీవపు దమ్ము, నాకంటే ఎవరు. కాబట్టి ఇవి ఎవరి వలన పుట్టినవి కాదు, చెప్పండి, తండ్రి వలన పుట్టినవి కాదు. కాబట్టి పిల్లరా, ఇవి విడవాలి. ఏది విడవాలి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, ఈ 3 అనేవి విడవాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాలి. ఒకటి అయిపోయింది. రెండో విషయానికి వస్తాం. చూడండి, రెండో విషయం ఏంది? చదవండి. కీర్తనలు 24. కపటముగా ఏం చేయకూడదంట? ప్రమాణం అంటే ప్రామిస్, అంతేనా? కపటముగా ఏం చేయకూడదు. చాలా మాటలు ఇస్తుంటాం. మనం రాజకీయ కాదు కదా, మనం విశ్వాసాలు. మాట ఇస్తే ఏం చేయాలా? చెప్పండి. మాట ఇస్తే ఏం చేయాలా? దేవుడు నీ మాట అవునంటే అవును. దీనికి మించినది ఎవరి నుండి పుట్టింది? దుష్టుడి నుండి. రండి, ఇప్పుడు రండి, కీర్తనలు 15వ అధ్యాయం రండి. కీర్తనలు 15వ అధ్యాయం 4వ వచనం. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా ఏం చేయడంట? కష్టం కలిగినను ఏం చేయడు. కాబట్టి మనం కపటంగా ప్రమాణం చేయాలి. చాలామందికి మనం ప్రామిస్ చేస్తాం, షూర్ అక్క నేను రంగ ప్రార్థన ఖచ్చితంగా ఏం చేస్తా, వస్తా. ఆ టయానికి రాకపోయాను. సో మాట ఇచ్చిందంటే కష్టమైన ఏం చేయాలా? మాట. కాబట్టి ఇది కపటముగా ప్రమాణం చేయక అతడు మాట ఇచ్చినను. ఈ 15వ అధ్యాయం కూడా చదవండి. ఇదే నేను చెప్పే మ్యాటరే వస్తుంది దాంట్లో కూడా.
15వ అధ్యాయంలో కూడా చదవండి ఈ 5 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం మీద. 15వ అధ్యాయం 2వ వచనం అది. యథార్థమైన కీర్తనలు 15వ అధ్యాయం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజం పలకటలు కూడా హృదయపూర్వకంగా. కాబట్టి నీతిని నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి చెప్పండి? దేవుడు వాక్యం. నీతిని అనుసరించటం అంటే దేన్ని అనుసరించటం? మనకు ప్రమాణం ఏంటి? స్కేల్ అంటే 5 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్లు. ఎక్కడికి పోయినా వరల్డ్ ఎక్కడికి పోయినా 5 సెంటీమీటర్లు, అది ప్రమాణం. దేవుడు వాక్యం 66 పుస్తకాలు మనకి ప్రమాణం. వీటిని ఏం చేయాలా? వాక్యం వినువారు ధన్యులు కాదు, కానీ వాక్యం విని దాన్ని అనుసరించి గైకొన్నవారు ధన్యులు. సో మనము దేవుడి వాక్యాన్ని వినాలి, నీతిని అనుసరించడం దాని గురించి చెప్తున్నాం. చదవండి. ప్రతివాడు నాలుగుతో పొడ్డెంలాడడు, తన చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద ఏం చేయడు? నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అస్యుడు, సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను ఏం చేయడు? చాలామంది పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ సంతతి అంతా నిన్ను వయసు అయిపోయినాక ఏం చేస్తాను బాగా ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. ప్రామిస్, నిన్ను బాగా చూసుకుంటా. పిల్లరా, లోకంలో జరుగుతున్న ఫ్యాక్ట్, నిజం ఇది. చూసుకుంటున్నారా? చూసుకుంటే ఎందుకు అనాథ శరణాలు ఎక్కువైపోతాయండి చెప్పండి? వాళ్ళ యొక్క తల్లిదండ్రులని వయసైన కాలంలో చూసుకుంటే ఎందుకు అవి ఎక్కువైపోతాయి? ప్రమాణం చేస్తారు. వయసు ఉన్నప్పుడు ఆమె చేత అంతా బాగా చేపించుకుంటారు. కాళ్ళు చేతులు ఆమె పని ఆమె చేసుకోలేనప్పుడు ఏం చేస్తారండి? నమ్మక ద్రోహం కాదు అది? చెప్పండి. ఎవరైనా చెప్తున్నా, నాకు వింటున్నా, మీ అందరికీ ఇది వర్తిస్తుంది. ఎవడు పరలోకంలో గొప్పవాడు అంటే వాక్యం విని దాన్ని గైకొని దాన్ని అవలంబించి చెప్పేవాడే గొప్పవాడు. పరలోకంలో అల్పుడు గొప్పవాడు. అల్పుడు అంటే ఎవడంటే వాడు చెప్తాడు కానీ చేయనోడు. కాబట్టి ప్రియులరా, వాక్యం వింటున్నాం, దాన్ని అనుసరించడం అనేది చాలా. ఒకడు 30 అంతలు, ఒకటి 60 అంతలు, 100 అంతలుగా ఫలించాడు. ఈ మ్యాటర్ అంతా ఎందుకు వచ్చిందంటే కపటముగా ప్రమాణం చేయటం. ఏం చేస్తాం? ఏ ప్రమాణం అంటే ఇదే సామెత అంటారు, అందితే సామెత ఇస్తారు చాలాసార్లు. అంటే కపటం అంటారు, కపట ప్రేమ. ప్రేమలో కూడా ఎటువంటి ప్రేమ? వాళ్ళు పిల్లికి పిచ్చిన పెట్టరు. ఒకరు పెట్టినారంటే దాంట్లో ఏదో ఉండదు, సంథింగ్ రాంగ్. పెట్టిన వాళ్ళు తినలేరు. అది అంటే ఏదో 2 నెలలదో 3 నెలలదో పెడతారు. ఏం ప్రేమ అది చెప్పండి? ఆమె ఏదైనా ఇస్తుందంటే ఆమె చేతికి ఎప్పుడు ఇవ్వను ఆమె, అది నోట్లో పెట్టుకుంటే తెలుస్తుంది, అబ్బా ఎందుకు తీసుకున్నావురా అని. అది కపట ప్రేమ. రెండోది, ఇది కపట ప్రమాణం. నీ సహోదరుడికైనా నీ వారికైనా ఎవరికైనా కపటంగా ప్రమాణం చేయటం, ప్రామిస్ చేయటం. నువ్వు చేత అయితే చేత అను, లేకుంటే మనం దాన్ని ప్రామిస్ చేయకూడదు, వాగ్దానం చేయకూడదు.
కాబట్టి ఇది ఎందుకు అలా అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. సీసీ కెమెరాలు ఏ విధంగా అయితే రికార్డ్ అవుతుందో, ఏ విధంగా అయితే లిఖించబడుతుందో మన గురించి లిఖించబడుతుంది. ఎందుకంటే వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన క్రియ అంటే ఇప్పుడు సంథింగ్ ఆయన ఎస్తేర్ బాబాయ్ పేరు మొర్దెకై రాజుకు ఏం చేశాడు? ప్రాణాపాయం నుండి ఏం చేశాడు? కాపాడాడు. అది లిఖించబడింది. రాజుకి నిద్ర పట్టలే. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేస్తే రాజుకి ఏం పట్టలే? నిద్ర పట్టలే. రాజుకు నిద్ర పట్టినప్పుడు రే గ్రంథం తీసుకురాలండి అన్నాడు. గ్రంథాన్ని ఇప్పాడు. సో డేట్లో రాజు మీద విషప్రయోగం జరిగింది, దాన్ని హత్యాయత్నం జరిగింది. దాన్ని మొదటగా ఏం చేశాడు? ఆపాడు. దానికి గురించి రాయబడింది. మరి దాని గురించి రివార్డ్ రాలేదే. రాజు అడిగాడు, పిలిచాడు వాళ్ళని. ఇతనికి ఏమన్నా ఇచ్చారా? గణపరిచారా? అవసరం ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చింది ఆ సహాయం చెప్పండి. మొర్దెకైని యూదులందరినీ ఏం చేయాలంట? చంపివేయాలన్న ఆర్డర్ వచ్చినప్పుడు ఆ యొక్క క్రియ అనేది వచ్చింది. ఎవరి దృష్టికి వచ్చింది? రాజు దృష్టికి పోయింది. అది రాజు ఏం చేసినాడు? ఎమ్మటే ఆర్డర్ ఇచ్చినాడు, ఈయనను గణపరచండి, ఈయనను హెచ్చించండి, ఈయన్ని స్థానాన్ని పెంచండి. గేట్ కీపర్ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళాడు. అదే తను తాను తగ్గించుకున్నవాడు అంతే కదా. మొర్దెకై ప్లేస్ ఎక్కడ? ద్వారపాలకుడే కదా. అంటే ఎక్కడుంటాడు? గేటు దగ్గర ఉంటాడు కాపలు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆస్థానంలోకి వెళ్ళాడు, క్యాబినెట్లోకి వెళ్ళాడు. పిల్లరా, మనము మన ఈ విషయంలో తప్పిపోతుంటాం. ముందరికి వస్తామని ప్రామిస్ చేస్తాం, రాలేకపోతాం. అప్పుడే చెప్పు. నీ మీద కొన్ని హోప్స్ పెట్టుకొని ఉంటాడు, అది ప్లాన్ చేసుకొని ఉంటాడు. నువ్వు వస్తామని ఉంటాం ఎందుకు? అప్పుడే తీర్చి చెప్తే నీ వల్ల అయినప్పుడు ప్రమాణం చేయాలి వస్తాను. ఓకే, ప్రామిస్ చేసినప్పుడు అది నష్టం కలిగినా ఏం చేయాలంట? ఏం చేయాలి? దాన్ని మాట తప్పకూడదంట. 2 అయిపోయినాయి, 3 దానికోసం చదవండి. 3వ విషయం, 3వ పాయింట్కి వస్తాం. ఏమంట? ఏం చేతులంట అంటే చెప్పండి. నిర్దోషమైన చేతులంటే యేసు ప్రభువును అప్పగించేటప్పుడు రాజు ఏమన్నాడు? చేతులు కడుక్కున్నాడు. ఈ యొక్క పాపము నాకు సంబంధం లేదని ఏం చేశాడు? ఈ పాపం అనేది యేసు ప్రభువుని అన్యాయంగా అప్పచెప్పారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ పాపం మా మీదను పాపాన్ని వచ్చిందా ప్రతిఫలం? ఎంతమంది? లక్షల మంది యూదులు చంపబడ్డారు. యెరూషలేము వీధుల్లో కాలువల్లోనే రక్తం ప్రవహించింది. యూదులు చెదిరిపోవటానికి కారణం అదొకటి. ఆ భయంతో ప్రపంచ నలుమూలలు చెదిరిపోయారు. కాబట్టి నిర్దోషమైన చేతులు. నాకు ఇచ్చే శాలరీని కాకుండా వేరేది అపేక్షించటం, అంతే కదా. నిర్దోషమైన చేతులు, దోషమైన చేతులా, నిర్దోషమైన చేతులా? చెప్పండి. ఒకటి, మేము మా యొక్క ఉద్యోగ రూల్స్ ఏంటంటే కస్టమర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎటువంటి టీలు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినా తాగకూడదు. అది తాగితే ఏమవుతుంది? లంచం అవుతుంది. సో మేము
యాజ్ ఏ హౌస్ వెరిఫికేషన్కి అయినా లోన్ శాంక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మా యొక్క బంధన్ బ్యాంక్ వాళ్ళు చెప్పిన రూల్. సో నిర్దోషమైన చేతులు. దావీదు మందిరాన్ని కట్టించడానికి అంతా సిద్ధం చేశాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు రక్తాన్ని వలికించినవాడు. అంటే ఇప్పుడు దావీదు కూతుర్ని చేసుకోవటానికి సౌలు కూతుర్ని చేసుకోవటానికి సౌలు ఒకటి పరీక్ష పెట్టాడు. ఫిలిప్పీల యొక్క ముందోళ్ళు తీసుకురావాలన్నాడు. ఎంతమంది? సంథింగ్ సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ యొక్క మర్మంగా పోయటం ముందోళ్ళు అంటే దావీదు అంతా తెగించినవాడు. అంటే దేవుడే వద్దన్నాడు. ఎందుకంటే నువ్వు నీ చేతులు ఏం చేసినాయి? రక్తాన్ని ఒలికించినాయి. నిర్దోషం. అంటే దావీదు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎందుకు ఒప్పుకోలే చెప్పండి. చదవండి ఇప్పుడు యెషయా 1:15 చదవండి. యెషయా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు ఏం చేస్తాను? కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు ఏంటండి? రక్తం ఈజ్ పాపం. ఒక దగ్గర ఒక 100 రూపాయలు లేక ఒక రూపాయి అనేది అతని రక్తం. ఒకని రక్తం. అందుకే దావీదు దాహం అవుతుంటుంది. శత్రువులు అటు సైడ్ వాటర్ ఉంటుంది. సైన్యాధ్యక్షులు అతనితో ఉన్నవాళ్ళు చాలా బలం కలిగిన వారు. దావీదుతోటి చాలామందిని చంపుకుంటూ పోయి ఆ నీళ్ళు తెస్తారు. అంటే ఆ నీళ్ళు దావీదు తాగలే. ఎందుకు? రక్తంతో కూడిన నీళ్ళు నేను తాగకూడదు. కాబట్టి పిల్లరా, చాలా విషయం మనము నీ కష్టార్జితం ఏది కాదో అది తీసుకుంటావు, అది నిర్దోషమే. దాంతో నువ్వు సంతోషంగా ఉండగలవా చెప్పండి. ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన, ఎవరు? అపోస్తల కార్యాలు కొర్నేలు. ఆయన ఎవరు చెప్పండి? కొర్నేలు ఎవరు? శతాధిపతి. అంటే శతం అంటే ఎంత అండి? 100 మంది సైనికులకు ఆయన ఎవరు? అధిపతి. దేవదూత చెప్పింది, కొర్నేలి నీ ధర్మకార్యములు ఎక్కడికి చేరినాయి? ప్రార్థనలు ఎక్కడికి చేరినాయి? ఎందుకు చేరినాయి చెప్పండి. అంటే చేరనవి కూడా ఉంటాయి కదా. చేరినవి ఉన్నాయంటే దానికి ఆపోజిట్ అనేది ఉంటుందా? ట్యాబ్లెట్లు ఎవరు వేసుకోవటం లేదా? షుగర్ ఉంటే దానికి ఆపోజిట్ ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. అట్లనే చేరినవి, ఆయన కార్యాలు చేరినవి. అంటే చేరనవి కూడా ఉంటాయా చెప్పండి? ఉంటాయి. ఇద్దరు బర్రెలు ఇచ్చారు అన్నదమ్ములు. ఇక్కడే చూసుకోండి. కయ్యను హేబేలు ఇద్దరు బలి ఇచ్చారు. ఒకటి బలి అంగీకరించబడింది, ఒకటి బలి. కారణం చెప్పండి. ఇచ్చే చేతులు ఎట్లా ఉండాలంట? నీ కష్టార్జితం కానిదేదో అది నిర్దోషమైనది. కాబట్టి మన చేతులతో నిర్దోషమైన కార్యాలు చేయటం, దేవుడి స్వరూపంతో పుట్టిన వ్యక్తిని చంపటం, అది నిర్దోషమైన చేతులే. అది దోషంతో కూడిన చేతులే. దొంగతనం చేయటం, అది ఇవన్నీ అదేవిధంగా దేవుడికి ఇష్టం రాని కార్యాలు. దేవుగా ఆల్రెడీ ఇందుకు మొదలు కూడా చెప్పాను. ట్రైన్లో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నారు. ట్రైన్లో టైంపాస్ వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? ఇస్పెక్ట్ ఆడుతుంటున్నారు. కాబట్టి అక్కడ ఒక
వన్ ఆఫ్ ది విశ్వాసి గాడ్ సర్వెంట్ ఎవరు ఉన్నారు అని అంటే వీళ్ళను గ్రూప్కి తక్కువైనా పిలిచారు, రండి పేకాట ఆడదాం టైం పాస్కి అని. నాకు చేతులు లేవండి అన్నాడు. చేతులు బాగా ఉన్నాయి. వాళ్ళతో ఏమంటున్నాడు, ఈ చేతులు ఎవరికి ఇచ్చినాను, ఇప్పుడు ఇచ్చాము అంటే కానుక వేసాము అంతేనా, ఈ చేతులు అగనికి ఇచ్చేసాము. ఇప్పుడు మళ్ళా పాపం చేయడానికి మళ్ళా ప్రభువా పాపం చేస్తాను, మళ్ళా నా చేతులు నాకు ఇవ్వు అని తీసుకొని మళ్ళా కాదు కదా. సో ఇది పిల్లల నిర్దోషమైన చేతులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నిర్దోషమైన చేతులు. మన చేతులతో ఏదైతే దోషం చేస్తాం అది అప్పుడు చేతులు ఎత్తిన ఏమంటున్నాడు అప్పుడు చదవండి, యెషయా 1:15 మరలా చదవండి, అర్థమవుతుంది. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు ఏం చేస్తాను, కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు ఎంతో నిండినాయి, రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని ఏం చేయాలా, ఎట్ట కడుక్కోవాలి. దావీదు పాపం చేశాడండి, దేవా నన్ను కడగండి అన్నాడు. ఎక్కడ కీర్తనలు 51లో హిస్సోపు చేత నన్ను కడుగుమన్నాడు. అంటే ఇప్పుడు కడుక్కోవటానికి ఇప్పుడు ఏముంది మన దగ్గర, యేసు రక్తం. 1 యోహాను 1:7 చదవండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి. సో పాపం చేశాడండి దావీదు. దానికి సొల్యూషన్ ఏం చేయాలా, ఒక భార్యను తీసుకున్నాడు, ఆమె దగ్గర వ్యభిచారం చేశాడు. ఆ వ్యభిచారాన్ని మళ్ళా ఆమె కప్పిపుచ్చుకోవడానికి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన ఆమెను వాళ్ళ భర్తను చంపేసేసాడు. ఈ పాపం అంతా ఎవరి దృష్టికి వెళ్ళింది చెప్పండి, దేవుడి దృష్టికి వెళ్ళింది. దేవుడి దృష్టికి వెళ్ళి ఎవరిని పంపించాడు, నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు రాజుతో మాట్లాడండి, ఈయన 2 పాపాలు చేశాడు, ఒకటి వ్యభిచారం, రెండోది నరహత్య చేశాడు. ఒక పాపం చేశాడు, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక. కాబట్టి ప్రియులరా ఇవన్నీ నిర్దోషమైన చేతులు కాదా చెప్పండి. పాపం చిన్నదైనా పెద్దదైనా. 7 గంటలకు డ్యూటీ అంటే నేను 7:30కు పోయి 7 గంటలకు రాసుకోవటం ఈజ్ రీజనబుల్? అది న్యాయమా చెప్పండి. నువ్వు 7 గంటలకు రాసుకో, దేవుడు చూస్తున్నాడు, రాసి కరెక్ట్. అది నిర్దోషమైన చేతులు కాదా చెప్పండి. దోషమైన చేతులు, అవి నిర్దోషమైన చేతులు అవి కావు. కాబట్టి ప్రియులరా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పగలం. మూడవదిగా చూసినట్లయితే నాలుగవదిగా చూసుకొని మనం ముగించుకుందాం. మన టైము 1:30 ఎండ్ కాబట్టి 4వ విషయం శుద్ధమైన హృదయం. కాబట్టి ఈ 3 విషయాలు మనం గమనించాం. 4వ విషయం శుద్ధ హృదయం. శుద్ధ హృదయం గురించి చూస్తాం. హృదయం ఇర్మియాలో 17:9 వచనం చదవండి. తీసిన వాడు జెరెమియా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. కాబట్టి మన హృదయం అనేది వ్యాధి కలది, బహుఘోరమైన వ్యాధి అని చెప్పొచ్చు కదా. దానికి ఏం చేర్చాడు, బహుఘోరమైన వ్యాధి కలది. అంటే మన హృదయ వ్యాధిని దేవుడే సరిచేయాలి. రెండవది
మళ్ళా మన హృదయాన్ని చూస్తుంటున్నాడు దేవుడు. మొదటి సమయాలు 16వ అధ్యాయం 7వ వచనం చదవండి తీసిన వాళ్ళు. ఫస్ట్ సమయాలు చాప్టర్ 16 verse 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసినాను. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడైన దావీదు. కాబట్టి పిల్లరా, మన హృదయం అనేది ఎట్లా ఉండాలో చెప్పండి. మన హృదయమే దేవుడికి అంటారు కదా, దేవుడు ఎక్కడ నేను వారిలో నివసించును వారిలో సంచరించును అంటున్నాడు. అంటే మనలో నివసించాలంటే ఇప్పుడు మనము నివసించే గృహాన్ని ఎట్లా పెట్టుకుంటామండి? లైజాలు వేస్తాం, ఫినాయిల్ వేస్తాం, రూమ్ స్ప్రే కొడతాం. అక్కడ అది ఎందుకు? మన ఉండే నివసించే గృహాన్ని మనం అలా పెట్టుకుంటాం. దేవుడు ఎక్కడ నివసిస్తుంటున్నాడు? ఎక్కడ నివసిస్తుంటున్నాడు? ఇక్కడ నేను ఇప్పుడు రండి, మొదటి కొరింథీలోకి రండి, చూపిస్తాను. 2 కొరింథీ మొదటి కొరింథీ తీసిన వాళ్ళు చదవండి చెప్పి. నేను వారిలో నివసించును, ఐ థింక్ 2వ కొరింథీ చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 18 చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ఎట్లా ఉండాలంట? ఎలా ఉండాలి విశ్వాసులు చెప్పండి? ప్రత్యేకమండి. వాసులు చూస్తారు, పాలు పొంగిస్తారు. ఇదేంది చనిపోయినప్పుడు ఏంది ఏ బంతి అంటారు, పోయే బంతి అంటారు. ఏం బంతులు నీ ప్రత్యేకం అదే చెప్పండి. యు ఆర్ సపరేటెడ్ పీపుల్. ఓకేనా? మళ్ళా ఐగుప్తుకు పోతే ఎట్లా? ఏ బంతులు లేవు, భయ బంతులు లేవు. ఎవరు పెట్టినారే? బైబిల్లో ఉన్నాయా? ఉంటే చేయండి, నేను తప్పు పట్టరాలి. బైబిల్లోని లేని చేయటం అనేది అన్ని ఆచారాలు. ఒక వీడియో ఎదురుకొస్తే అశుభం అంటారు. ఎక్కడైనా ఉందా చెప్పండి? ఉందే? నిన్ను సృజించిన వాడు నీకు ఎవరు? ఎక్కడైనా ఉందే? అది అశుభం అంట. ఎవరు పెట్టినారు? ఇది దుష్టుడు పెట్టిన ముళ్ళు. ఇది మంగళవారం అంట, చెడ్డ రోజు అంట. బైబిల్లో మంగళవారం చెడ్డ రోజు అని ఉందా చెప్పండి? ఏమండి? మంగళవారం చెడ్డ రోజు అని ఉందే? రోజులన్నీ మంచి రోజులండి. నువ్వు ప్రార్థన చేసుకొని ఏదైనా పని పెట్టుకుని ప్రార్థన ముందల ఏది చేసుకొని వెళ్ళినా కూడా ఇది చెడ్డ మూల, ఇది మంచి మూల. నీ ఇల్లు నీ ఫ్లెక్సిబిలిటీగా కట్టుకో, నీ ఇష్టం. అది ఇక్కడ గొంతు వదిలేలా, అది గొంతు వాలకూడదు. నీకే జ్ఞానం ఇస్తాడండి. అడుగుడి, యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానం పొదుగుంటే ఎవరిని అడగాల? ఇస్తాడండి జ్ఞానాన్ని. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన బైబిల్ కనుగొన్నాడు. ఐన్స్టీన్
ఐన్స్టీన్ పుట్టినప్పుడు 4 సంవత్సరాలు మాటలు రావు ఆయనకి. మహామేధావి ఐన్స్టీన్. ఎక్కడి నుంచి నాలెడ్జ్? సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ బైబిల్. వీళ్ళు బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ వెలిగించిందన్నారు, బైబిల్ జ్ఞానం ఇచ్చిందన్నారు. మనం దాన్ని చదవకుంటే ఎట్లా? కాబట్టి శుద్ధ హృదయం గురించి నేను చెప్తూ ఇదంతా వచ్చింది. కాబట్టి ఈ విధంగా పోతే ఇంకా చూడండి, కీర్తనలు 51:10 చదవండి. దావీదు పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము అంటే అప్పుడు దావీదు హృదయం అంతా కరెక్ట్ అయిపోయింది, చెడిపోయింది. ఎందుకంటే పరుని భార్య వ్యభిచారం, రెండోది నరహత్య, 2 చేశాడు. ఆ పాపం పట్టుకుంది. ఎవరి పాపం వాళ్ళని ఏం చేస్తుందంట? ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుందండి. బైబిల్లో ఉంది, సంఖ్యాకాండంలో తీసుకున్న చదువుకోండి తర్వాత. ఎవడి పాపం వాడిని పట్టేస్తుంది. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పాపం చేస్తే ఆ పాపం నిన్ను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా. మనం మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎట్లా ఉండాలో చెప్పండి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ హృదయం కూడా ఎట్లా ఉండాలంట? అందుకే దావీదు అంటాడు, చదవండి 51:10 చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయు, అంతరంగమందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. కాబట్టి ప్రియులరా, ఇంకా చదువుకుంటా పోతే మత్తయి సువార్త 5:8 ముగించాం. 5:8 చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? అంటే దేవుని చూడటం అంటే దేవుడు చూసి ఏ నరుడు బ్రతకలేడు. అంటే దేవుడిని చూస్తారంటే అర్థం చేసుకోండి, దేవుడు చేసే కార్యాలు చూస్తారు వాళ్ళ జీవితాలలో. ఎవరు చూస్తారు? ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉండదో వాళ్ళ హృదయాలలో మనసాక్షి పనిచేస్తుంది. మనసాక్షి పనిచేసినప్పుడు దేవుడు చేసే కార్యాలు వాళ్ళ జీవితాల్లో చూస్తారు. ఇంకా లాస్ట్గా ఈ హృదయంలో ఉండే 15వ అధ్యాయం మత్తయి సువార్త 18 కూడా చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18 నోటి నుండి బయటికి వచ్చిన. ఎక్కడి నుంచి వస్తాయంట? ఒకరిని తిడుతున్నామంటే మొదట ఎక్కడ వస్తాయి? ప్రోడక్ట్ అనేది, మాట అనేది ఎక్కడి నుంచి తయారవుతుంది? కాబట్టి పాపం అంతా ప్రొడ్యూస్ అయ్యేదంతా హృదయం నుంచేనండి. కాబట్టి ఆ హృదయం నుంచి చెడ్డ కార్యాలు వస్తాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసుకోవాలా. మన హృదయాన్ని దేవుడికి ఆలయంగా నివసించాలంటే శుద్ధంగా పెట్టుకోవాలా. మన ఇల్లు అయితే ఎంత శుద్ధంగా పెట్టుకుంటామో మన ఇంటిని, మన హృదయాన్ని కూడా అంతే శుద్ధ ఇది. కాబట్టి మనం 4 విషయాలు ధ్యానించాం. చెప్పండి ఇప్పుడు. కీర్తనలు 24వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలలో 4 విషయాలు ధ్యానించాం. చెప్పండి. మొదటి కార్యం ఏంటి? వ్యర్థమైన దాని యందు ఏం చేయకూడదు. రెండో విషయం, కపటంగా ప్రమాణం చేయకూడదు. మనకు నిర్దోషమైన చేతులు ఉండకూడదు. 4వది శుద్ధ హృదయం. కాబట్టి రక్షించబడిన మనం ఈ హెచ్చరికలు, ఇది తప్పు అనేది సరి చేసుకోవడం అనేది, అతిక్రమం దాచిపెట్టువాడు ఒప్పుకొని ఇడిచిపెట్టాలి. మనంతటా మనం పరిశుద్ధులుగా జీవించలేమండి, నెవర్. దేవుడు సహాయం వల్ల మనం ఏదైనా జయించగలం. కాబట్టి ఒక వ్యక్తి పడిపోకుండా ఉండటానికి కారణం దేవుడే, పడిపోయేటట్టు చేసేవాడు దేవుడే. కాబట్టి మనము నీతిమంతులు 7 సార్లు పడినను ఏం చేయాలా? పడిపోతే మళ్ళా వెనుకంజా వేయాలా, వేయకూడదా? చెప్పండి. వేయకూడదు.
నేను 2 బస్సులు మిస్ అయ్యానండి. నేను అట్టనే 3వ బస్సు కోసం ఎదురు చూస్తే నా ట్రైన్ క్యాచ్ చేయలేదు. దానంతటా చాలా విషయాల్లో మనం పడిపోతాం. పడిపోయింది నేను పడిపోయానని దేవుని మందిరానికి దూరంగా ఉంటే ఇంకా దూరంగా అయిపోతాం. కాబట్టి పడిపోవట సహజము. దాన్ని ఏం చేయాలా? అతిక్రమములు దాచిపెట్టేవాడు ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మన యొక్క విశ్వాస జీవితంలో మనం బలలో సమీపిస్తాం. ప్రతి మనుషుడు తాను ఏం చేయాలా? బలలో ఏకమైన రీతిలో పాల్గొంటూ ప్రభు మనకు సాయం. మనమందరం మోకరిస్తాం, ముఖాల మీద ఉందాం, బలలో చేస్తాం.